ఇప్పుడు ఒక పర్సన్ గా నాకైతే నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో నాకు దీని గురించే తెలియదు మ్యామ్. అంటే అథ్లెటిక్స్ రన్నింగ్ ని అథ్లెటిక్స్ అంటారు అని కూడా తెలియదు, అండ్ ట్రాక్ ఉంటది అని తెలియదు, దానికి షూ వేసుకోవాలి, షూ మళ్ళీ ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి అని కూడా తెలియదు. అండ్ దీంట్లో ఏషియన్ గేమ్స్ ఉంటాయి, ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, కామన్వెల్త్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ కూడా తెలియదు. అలాంటిది అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి నౌ ఐఎమ్ ద ఏషియన్ ఛాంపియన్. అంటే ఒక కాంటినెంట్ కే నేను ఒక ఛాంపియన్. సో ఆఫ్టర్ నాకు అది తెలిసాక లైక్ నేను పాత బ్యాక్ సైడ్ నేను చూసుకుంటే ఎక్కడో ఉండేదాన్ని, నేను ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్ ఏంటి అనేసి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అంటే కొంతమందికే దక్కుతుంది ఒక ఇండియాని రిప్రజెంట్ చేయడానికి అండ్ ఇండియాకి మనం డెడికేట్ చేయడానికి. అంటే మనం పుట్టి మనం ఏదైనా రిటర్న్ బ్యాక్ మన ఎర్త్ కి ఇవ్వాలి, మన దేశానికి ఇవ్వాలంటే జస్ట్ ఫర్ ఆర్మీ అండ్ స్పోర్ట్స్ పర్సన్. అండ్ ఐ గాట్ ఆపర్చునిటీ అంటే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ ప్రౌడ్. అండ్ ఇంకోటి ఏంటంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్, మా కోచ్ నాపురి రమేష్ సార్ అండ్ ఆల్ ద కోచెస్ సపోర్టింగ్ స్టాఫ్. ఎందుకంటే వాళ్ళు లేకపోయింటే పేరెంట్స్ స్టడీతో తీసుకెళ్లిపోయేవాళ్ళు. బట్ ఈ నాపురి రమేష్ సార్ కోచ్ కానివ్వండి, నాగరాజ్ సార్, వీళ్ళు వచ్చి నా టాలెంట్ ని ఐడెంటిఫై చేసి నీలో ఒక టాలెంట్ ఉంది, స్పోర్ట్స్ టాలెంట్ అని అన్నాక నన్ను సపోర్ట్ చేసి నేను ఎక్కడ డౌన్ అవ్వకుండా కాన్ఫిడెన్స్ గా చేశారో దెన్ అనిపించింది లైక్ రియల్లీ దే ఆర్ అల్టిమేట్ సపోర్ట్ ఫర్ మీ టిల్ నౌ. డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా మీది. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ విన్నప్పుడు నిజంగా నా కళ్ళు చెమర్చాయి. ఎంత సాధారణ కుటుంబంలో పుట్టి, అమ్మ కూడా ఇళ్లలో పనిచేస్తారు, నాన్న కూడా చిన్న చిన్న వర్క్స్ ఇస్త్రీ చేయడము అలాంటివి. అటువంటి కుటుంబంలో చిన్న అచీవ్మెంట్ చేయడము, ఒక చిన్న స్టడీస్ ఏదైనా చేయాలి అంటే కూడా చాలా కష్టమైన పని. అలాంటిది మీరు ఇంత స్పోర్టివ్ గా తీసుకొని ఈ స్థాయిలో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఒక్కసారి మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ గురించి? నేను కర్ణాటకలో పుట్టాను. మా తాతయ్య వాళ్ళందరూ కర్ణాటక, బట్ వీఆర్ కేమ్ టు హైదరాబాద్ అండ్ సెటిల్డ్. మా డాడీ వాళ్ళు కొంచెం మా మమ్మీ వాళ్ళతో తాతయ్య వాళ్ళతో గొడవపడి అదంతా చేసి ఫైనాన్షియల్ గా డౌన్ అయిపోయేసరికి అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చారు. కర్ణాటకలో ఎక్కడ? బళ్ళారి మేడం. బళ్ళారిలో. మీరు పుట్టింది అక్కడే? నేను పుట్టింది అక్కడే, బట్ నేను 3 months లో ఉన్నప్పుడు వచ్చేసాను అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో. ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను ఒక 22 years ఫ్రమ్ నేను చదువుకోవడం కానివ్వండి, నేను భాష నేర్చుకోవడం కానివ్వండి మొత్తం తెలుగువే. సో జస్ట్ నేను పుట్టింది పేరుకే గానీ మొత్తం ఆమె తెలంగాణ బిడ్డని. లేదు వస్తుంది బట్ ఎస్ మ్యామ్. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక 1-2 years అవుతుంది. మా తాతయ్య కూడా ఎక్స్పైర్ అయిపోయారు, మా పెద్దనాన్న ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇంకా కొంచెం దూరం పెరిగిపోయింది, ఊరికి వెళ్ళలేకపోతున్నాం. సో ఫ్రమ్ దేర్ మా డాడీ ఫస్ట్ లో వచ్చినప్పుడు ఐరన్ చేసుకుంటూ వాచ్మెన్ గా చంద్రపురి కాలనీ అనేసి కాపురాలో ఉంటున్నాం. వాళ్ళు వరలక్ష్మి అంటే ఒక ఆంటీ వచ్చి ముందుకొచ్చి నువ్వు బాబు వాచ్మెన్ జాబ్ చేసుకో, చూసుకుని పిల్లల్ని ఇది చేసుకో అంటే అప్పుడు మా డాడీ వెళ్ళి వాచ్మెన్ జాబ్ చేసుకుంటూ నైట్ అంతా ఐరన్ చేసుకుంటూ ఉండేవారు. దాని తర్వాత ఒక రోజు అలాగే వచ్చారు, తెచ్చిన డబ్బులంతా అయిపోయాయి మ్యామ్ డాడీ వాళ్ళు. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను 3 months పాలు పట్టడానికి కూడా లేవు నీళ్ళ డబ్బులు. మమ్మీ ఏం చేయాలా 3 రోజులు మమ్మీ వాళ్ళు తినకుండా ఉన్నారు. ఎవరన్నా అక్కడ ఇచ్చిన వాళ్ళు కవర్ లో ఇచ్చింది ఏదో ఒకటి తినేసి ఉన్నారు. ఫ్రమ్ దేర్ వాళ్ళు ఇట్లా నేను ఏడుస్తున్నానంట, అక్కడ ఏం చేస్తున్నా అర్థం కాక ఒక ఆంటీ వచ్చి అమ్మ మా ఇంట్లో పని మనిషి రాలేదు, వచ్చి బట్టలు ఉతుకుతావా అనగానే మా మమ్మీ వెళ్ళి మా డాడీకి ఇచ్చేసి అప్పటికప్పుడే వెళ్ళి బట్టలు ఉతికేసి ఒక 20 రూపాయలు తెచ్చి అప్పుడు ఒక గ్లాస్ బియ్యం ఒక గుడ్డు తెచ్చుకుని నాకు ఒక పాల ప్యాకెట్ తెచ్చి తాగిపించి అప్పుడు అక్కడి నుంచి మా డాడీ వాళ్ళు మమ్మీ ఇంట్లో పని చేసుకుంటూ, డాడీ ఆ కాలనీ వాచ్మెన్ గా ఉంటూ ఇస్త్రీ చేసుకుంటూ దెన్ మెల్లమెల్లగా టీ షాప్ పెట్టుకుని ఇప్పుడు టీ షాప్ లో పని చేస్తున్నారు. ఇంకా మమ్మీ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఇప్పుడు వరకు అక్కడే ఆ ఇంటి దగ్గరే ఉన్నాం మేము. ఎందుకంటే మాకు టీ షాప్ నేను స్పోర్ట్స్ లోకి రాకముందుకి అండ్ స్పోర్ట్స్ లో వచ్చాక కూడా నేను వెళ్ళాను మమ్మీతో ఇంట్లో పనికి. నేను సాటర్డే సండే ఇంటికి వెళ్ళేదాన్ని. సో అంటే మండే టు సాటర్డే వరకు మాకు ట్రైనింగ్ ఉండేది. సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మాకు ట్రైనింగ్ ఉండేది కాదు. సో నేను వెళ్ళి మా మమ్మీ కొంచెం ఇంట్లో పని చేయడం కానివ్వండి, లేదా మా ఇంట్లో ఏదన్నా మమ్మీ ఇంట్లో పనికి వెళ్తే నేను మా ఇంట్లో చూసుకోవడం, వంటలు అదంతా. అలాగా నేను కూడా కరోనాలో మేము 2 years ఇంట్లోనే ఉన్నాము.
అయితే మమ్మీకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనేసి మమ్మీ ఒక 5-6 ఇల్లు చేస్తుంది. నేను ఒక 2 ఇల్లు చేసుకుని నేను మార్నింగ్ ట్రైనింగ్ చేసేసి 6 to 8 ట్రైనింగ్ చేసేసి 9 to 10 ఇంట్లో పనికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ 12 to 1 వరకు ఒక సెషన్ చేసేసుకుని మళ్ళీ ట్రైనింగ్ సెషన్ కొంచెం తినేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ 5 to 6 4 to 5 5 to 6 అలా ట్రైనింగ్ చేసేసుకుని మళ్ళీ ఒక 2 ఇంట్లో పనికి వెళ్ళేసి వచ్చి నైట్ మళ్ళీ మేమందరం వండుకొని తినేసి చేసుకున్నాను. అప్పటికి ఐఎమ్ ఆల్రెడీ ఇండియా నెంబర్ 1 ఇన్ హర్డిల్స్. అంతా అప్పటికే నాకు ఒక 15-20 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. అయినా కూడా వెళ్ళి మమ్మీకి ఏదో కొంచెం సాయం చేయడం అదంతా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు 15-20 నేషనల్ మెడల్స్ ఉన్నాయన్నారు కదా, మరి ఇంత కష్టంలో ఉండి మరి అవన్నీ సాధించడానికి మీకు చాలా ఖర్చు అయి ఉంటుంది. మరి ఆ ఎక్స్పెన్సెస్ అంతా ఎట్లా? స్టార్టింగ్ లో అంటే ఒక 2 years మ్యామ్. అంటే ఇప్పుడు దాకా నేను 18 లో స్టార్ట్ చేశాను. 18 లో కేంద్ర విద్యాలయాల్లో చదువుకున్నప్పుడు రీజనల్స్ అన్ని ఉంటాయి మ్యామ్. దానికి అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో అయ్యాయి మాకు. అప్పుడు అయినప్పుడు మన నారద్ సార్, రమేష్ సార్ అసిస్టెంట్ కోచ్ నా టాలెంట్ చూసి అమ్మాయి బాగుంది అనేసి నన్ను తీసుకెళ్లి రమేష్ సార్ కలిపించారు. రమేష్ సార్ కలిపియంగానే రమేష్ సార్ నన్ను ఏం చూసారేమో తెలియదు కానీ అంటే కోచ్ అప్పుడే తెలిసిపోయింది. సార్ అన్న అమ్మాయిని తీసుకురా, మంచి టాలెంట్ ఉంది, మనం చేద్దామని. అప్పటికి నేను ఇంకా ఈవెంట్ కూడా స్టార్ట్ చేయలేదు. వెళ్ళారు సరే అని చెప్పి వాళ్ళు మా పేరెంట్ కాంటాక్ట్ తీసుకున్నారు, వాళ్ళు కాంటాక్ట్ చేసుకున్నారు, అన్ని చేశారు. అప్పుడు మా మమ్మీ నేను పంపాను, మనకి ఇంట్లో ఒక్కటే కూతురు నేను పంపాను. తర్వాత మళ్ళీ డాడీ నేను మంచి చెప్పి ఇలాగ అవుతుంది, నువ్వు ఇంకా ఇంట్లో పని చేయకుండా అవుతుంది అని ఒప్పిస్తే అప్పుడు నన్ను పంపించారు. సో అలాగా నేను ట్రైనింగ్ చేస్తే ఇప్పటికి ఫ్రమ్ 6 years అయింది మ్యామ్. ఇప్పటికి 6 years లో నేను పార్టిసిపేటెడ్ ఇన్ 45 nationals. దాంట్లో 40 నేషనల్ మెడల్స్ ఉన్నాయి, 3 ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద, అండ్ 4 ఇంటర్నేషనల్స్ ఆడాను, అండ్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 లో, 2022 లో అగైన్ వరల్డ్ ఛాంపియన్షిప్, దెన్ 2023 ఏషియన్ గేమ్స్, దెన్ 2025 లో ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్. సో 2 ఇంటర్నేషనల్ మెడల్స్. ఇప్పుడు జనరల్ గా ఒక్క మెడల్ సాధించడం చాలా కష్టమైన విషయం. అసలు మీరు పంపించినప్పుడు కూడా మీ గురించి ఒకసారి లిస్ట్ పంపించినప్పుడు అమ్మో ఇది గుర్తుపెట్టుకోవడం అంటే ఒక ఎంసెట్ రాసినట్టేమో అనిపించింది నాకు నిజంగా. అంటే అందులో ఆల్మోస్ట్ అన్ని గోల్డ్, బ్రాంజ్ అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ గోల్డ్. ఎస్ మ్యామ్. బ్రాంజ్ అనేసి రీలేలో మాక్సిమం వచ్చాయి. మిగతా నేను ఏ ఈవెంట్ చేసినా ఏది చేసినా ఒక లాస్ట్ 2-3 years నుంచి ఐఎమ్ ఇండియన్ నెంబర్ 1 అన్బీటబుల్ గా ఉన్నాను ఇప్పుడు దాకా. సో హెప్టాథ్లాన్ ఈవెంట్ లో. సో అలాగా తర్వాత కొంచెం సోషల్ వెల్ఫేర్ లో నాకు సీట్ రావడం జరిగింది. మా రామ్ లక్ష్మణ్ సార్ అనేసి సార్ అక్కడ స్పోర్ట్స్ ఆఫీసర్ చూసేసి అమ్మాయి బాగుంది అనేసి నన్ను తీసుకుని నార్సింగి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో 10th class లో చేర్పించి అక్కడి నుంచి వి యూస్ టు గో ఫర్ గచ్చిబౌలి స్టేడియం. మార్నింగ్ 5 o'clock ట్రైనింగ్ ట్రైనింగ్ చేసుకుని 10 o'clock వచ్చేటోళ్ళం. వచ్చి చదువుకుని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి అలాగా అప్ అండ్ డౌన్ ఒక 3 years అయింది. మళ్ళీ కరోనా వచ్చింది. దెన్ ఫ్రమ్ దేర్ గోపిచంద్ సార్ ముందుకు వచ్చి నాకు అకాడమీ ఇచ్చి గోపిచంద్ అకాడమీలో ఉంచి ఫుడ్ ట్రైనింగ్ అంతా సార్ చూసుకుంటూ ట్రైనింగ్ అంతా 1,00,000 ప్రోగ్రామ్ వాళ్ళు ముందుకు వచ్చారు. వచ్చి నా సపోర్ట్ చేస్తానని చెప్పి మాకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇంకా మాది టిల్ నౌ ఐఎమ్ అచీవింగ్ దిస్ మచ్. సో ఏదో ఒక రకంగా మీకు సపోర్ట్ అయితే ఉంది, ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఉంది. స్పాన్సర్స్ ఉన్నారు. 1,00,000 వాళ్ళు ఒక్కడే ముందుకు వచ్చి నా కష్టం చూసి గోపి సార్ వాళ్ళతో మాట్లాడి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. జనరల్ గా మీరు ఇందాక చెప్పినట్టుగా అమ్మ ఒప్పుకోలేదని, ఆడపిల్లలు అనగానే తొందరగా పంపించరు. అది స్పోర్ట్స్ అయినా సినిమా రంగం అయినా తొందరగా ఆడపిల్లలు ఎందుకు అని ఒక మనం ఏం చేస్తాం, మనం ఏం సాధిస్తాం అనేది ఉంటుంది. కానీ మీరు ఒక ఆదర్శం నిజంగా అటువంటి వాళ్ళకి కదా. కానీ నాన్నకు చేయని నేను విన్నాను మీరు, అంటే ఏదైనా కూడా నాన్న చెప్పాలి. ఇప్పటికీ షాపింగ్ కి వెళ్ళినా అన్ని సెలక్షన్ అంతా నాన్నే, ఏదైనా నాన్న చెప్పాలి. అవునా? అది కరెక్టే మ్యామ్. ఏంటంటే కాంపిటీషన్ కి వెళ్ళాలైనా కానీ ఏ డిసిషన్ తీసుకోవాలైనా, ఇప్పుడు నేను ఒక చిన్న వస్తువు కొనాలైనా, నేను ఏదైనా తినాలైనా, ఏదైనా తింటున్నా అన్నా, ఏదైనా కొనాలైనా ఫస్ట్ డాడీని అడిగే